దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం సందర్శించాలని అడగగానే ఆజాద్ హైదరాబాద్ కు వచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు ఆజాద్ కి ఎప్పుడు ఉంటుందని, ఆజాద్ ముందుకు వెళ్ళండి, మేం మీ వెంట ఉంటామని కవిత చెప్పారు. ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ సిద్ధించిందని, దళిత వర్గాలు అట్టడుగు ప్రజల కోసం సీఎం కేసీఆర్ కమిట్మెంట్ తో పనిచేస్తున్నారని వివరించారు. అంబేద్కర్ విగ్రహం పార్లమెంట్ లో పెట్టాలని, పార్లమెంట్ కి అంబేద్కర్ పేరు కూడా పెట్టాలన్నా కూడా మోడీ నుండి ఎలాంటి స్పందన రాలేదని చెప్తున్నారు. జై తెలంగాణ, జై భీమ్. ఈ రోజు గౌరవనీయులు భీమ్ ఆర్మీ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ ఆజాద్ గారిని హైదరాబాద్ రావాల్సిందిగా, దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మూర్తిని దర్శించవలసిందిగా, అలాగే గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా కలవడానికి ఆహ్వానం పంపడం జరిగింది. దాన్ని వారు మన్నించి రావడం, ఈ 2 రోజులు వారు ప్రయాణం పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ గారి మూర్తిని వారు చూసినారు, చాలా సంతోషపడ్డారు. వారు ఒక మాటలో చెప్పాలంటే దేశంలో అందరూ కూడా చరిత్రను మరిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ తెలంగాణలో చరిత్రను శాశ్వతంగా ఉంచే విధంగా మంచి మంచి మహనీయుల మూర్తులు పెడతా ఉన్నామని వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. हम आपका तेलंगाना में स्वागत करते हैं आजाद भाई, बहुत अच्छा लगा आप आए और हमारे तेलंगाना के सारी जनता की दुआ आपके साथ है, आपको कुछ नहीं होगा। इस कोई आपके ऊपर हाथ उठाएंगे तो हम सभी 4 करोड़ लोगों के हाथ आपके रक्षा के लिए आगे बढ़ेंगे। हम सभी आपके साथ हैं, आप आगे बढ़िए, क्योंकि जब भी कोई आवाज उठाता है पिछड़ों के लिए तो उनकी आवाज बुलंद करने के लिए हम सबको मिलकर काम करना चाहिए। तो आपकी आवाज बुलंद